హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వంట వచ్చేసి చక్కగా బెండకాయలు ఎక్కువ ఉంటే కనుక ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి అయితే వేసేసుకొని, వెల్లుల్లి ఎక్కువ వేసుకొని వేపుకోవాలన్నమాట. లైట్గా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు అయితే పెద్ద వేసుకోవాలి. బెండకాయలు తక్కువ ఉన్నప్పుడు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. ఫ్రై అనేది కలిసి వస్తుంది అన్నమాట. తక్కువ బెండకాయలు ఉన్నప్పుడు ఎక్కువ వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత, మరి బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు ఎక్కువ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ ఫ్రైలకైనా కూరలకైనా కరివేపాకే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మనకి. ఇంకా అదైతే వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా వేగాలి, మరి ఎక్కువ వేగిపోకూడదు. చూసారా, నేను చూపిస్తున్నట్టుగా వీడియోలో అలా వేగాలన్నమాట. ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకున్న బెండకాయలు అయితే వేసేసుకోవాలి. ఈ బెండకాయలన్నీ వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గించుకోవాలన్నమాట. ఇలా 2 నిమిషాలు అటు ఇటు కదిపి దీంట్లో ఉప్పు, పసుపు వేసి మగ్గించుకోవాలి. అడుగంటకుండా ఉంటాయి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. పసుపు, ఉప్పు వేసిన తర్వాత అయితే మూత తీసి వేపేసుకోవాలన్నమాట. బాగా వస్తుంది, మెత్తబడిపోవు. చూడండి, ఇప్పుడు కొంచెం 1 టీ స్పూను పసుపు, కొంచెం ఉప్పు రుచికి సరిపడినంత ఇలా వేసామంటే మనకి అడుగంటకుండా మాడిపోకుండా వస్తాయి, మంచిగా వస్తాయి అన్నమాట. ట్రై చేయండి ఎప్పుడన్నా ఇలా బెండకాయ ఫ్రై చేసినప్పుడు. ఈ టైప్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా రెడీ అయిపోతుంది మీకు. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే సింపుల్గా, కారం లేకుండా చాలా బాగుంటుంది. ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. పెద్దవాళ్ళు ఉన్నా కూడా మందలు వేసుకునే వాళ్ళు, కడుపులో మంటగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇది ఇంకా బెస్ట్ అనమాట. ఇలా మగ్గిపోయింది చూడండి, మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మనం ఎండుమిర్చి చేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ అవసరం లేదు. కావాలనుకుంటే కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. కారము, కొంచెం ధనియాల పొడి కావాలనుకుంటే, లేదంటే లేదు. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసి దింపేసుకోండి. నేనైతే ఈ కారంతో సరిపెట్టేస్తా, సరిపోతుంది. లేదంటే కొంచెం కారం వేద్దాం ఉండండి, కొంచెం వేసుకోండి, 1 స్పూన్ అంతా, చాలా బాగుంటుంది. ఇక్కడైతే కొబ్బరి ఎక్కువ వేసుకోండి. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఉంటే ఎక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి పిల్లలకైతే మంచిగా సింపుల్గా రెడీ అయిపోతుంది. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత పెట్టి మగ్గించుకోండి. సిమ్లో పెట్టేసి రెడీ అయిపోతుంది. ఇంకా వేడి అన్నంలో తినేయడమే. లంచ్ బాక్స్లోకి అయితే మంచిగా క్యారేజ్ కట్టేయడమే. నచ్చితే లైక్ చేయండి.